చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జోదమాడితే చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు దామరంచ అటవీ ప్రాంతంలో బొమ్మా బొరుసు ఆడుతున్న శిబిరంపై దాడి నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడిలో బొమ్మా బొరుసు వాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 3,69,500 రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అక్కడి నుంచి పారిపోయిన మరో 10 మందిని పట్టుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట జూదానికి అలవాటు పడి చాలా మంది డబ్బులు పోగొట్టుకుని తమ కుటుంబంలో గొడవలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెల్దుర్తి మండల ప్రజలకు వెల్దుర్తి పోలీసు వారి తరపున నమస్కారం. ఈరోజు మన దామరంచ అటవీ ప్రాంతంలో చిత్తుబొత్తు ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్కి తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిత్తుబొత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా మాకు 3 వ్యక్తులు పట్టుబడినారు. దాదాపు ఒక 10 మందికి పైగా అక్కడ నుండి పారిపోవడం జరిగింది. ఈ 3 వద్ద నుండి దాదాపు 3,29,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నాము. మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన 5 బైక్స్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా ఈ 3 మీద ప్లస్ 10 మంది ఎవరైతే పారిపోయినారో వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. త్వరితగతిన మిగతా 10 మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వాటిని శిక్షించడం జరుగుతుంది. ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైతే కారకులు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము. ఈ జూదం వలన చాలా మంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తలు విడిపోతున్నారు. భర్తలు వారి యొక్క భార్యల మంగళసూత్రాలను అమ్మి మరీ ఈ జూదంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది. డబ్బులు పెట్టి ఈ జూదంలో వారు వాళ్ళ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పిల్లలు అనాథలవుతున్నారు. మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కావున ఎవరైతే ఈ జూదం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వ్యవహరిస్తాము, కఠినంగా శిక్షిస్తాము. మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే జూదం నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం తెలిసినను మాకు పోలీసు వారికి మీరు సమాచారం అందివ్వండి. వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మీరు పోలీసు వారికి సహకరించాలని మేము కోరుతున్నాము. నమస్కారం.